హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్లో జీకే పార్ట్ నుంచి వచ్చేటువంటి 60 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 60 క్వశ్చన్స్కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూద్దాము. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఈరోజు హోలీ పండుగ సందర్భంగా మేము 2 డేస్ నుంచి ఈ ఆఫర్స్ అయితే కోర్టు ఉద్యోగాలకి సంబంధించినటువంటి కోర్సులపై ఇస్తున్నాము. మీకు మెగా కోర్స్కి సంబంధించి 499 రూపీస్ ఉన్నటువంటి కోర్స్ని 349 రూపీస్కి అందిస్తున్నాము. సో ఇది మీకు 4 months వరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇందులో మీకు 25 మాక్ టెస్ట్స్ ఉంటాయి. వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి అండ్ ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు మీకు అన్ని యాక్సెస్ కావడం జరుగుతుంది. అదే మీరు ఓన్లీ పీడిఎఫ్ కోర్స్ కావాలి అనుకుంటే 199 రూపీస్ ఉన్నటువంటి కోర్స్ని 99 రూపీస్కి పొందవచ్చు. 3 months వ్యాలిడిటీ ఉంటుంది. అదే మీరు ఓన్లీ 25 మాక్ టెస్ట్కి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ తీసుకోవాలి అనుకుంటే 199 రూపీస్ ఉన్నటువంటి కోర్సు 149 రూపీస్కి మీరు పొందవచ్చు. ఈ ఆఫర్ మీకు ఈ ఒక్కరోజే ఉంటుందండి. ఈ రోజే మీకు లాస్ట్ డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజులోపు ఈ యొక్క ఆఫర్స్ని గ్రాబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. ఈ ఫస్ట్ 2 కోర్సెస్ కూడా మీకు ఇక్కడ టీఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. ఈ మాక్ టెస్ట్ కోర్స్ వచ్చేసి మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటుంది యాప్ హోమ్ పేజ్లో. సో డిస్క్రిప్షన్లో యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో జీకే పార్ట్ నుంచి 60 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఆ 60 క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయనేది సో మోడల్ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. సో క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ కానీ లేకపోతే క్వశ్చన్స్ యొక్క టైప్ కానీ మనకి ఈ విధంగానే ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి 2025 ప్రస్తుతం ఎవరు ఉన్నారు? హూ ఈజ్ ది కరెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్ట్ ఇన్ 2025 అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి చూసుకుంటే రైట్ ఆన్సర్ సుజయ్ పాల్ గారు రీసెంట్గా అంటే January 14th ఆయన తెలంగాణ హైకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టుగా ఆయన్ని అపాయింట్ చేయడం జరిగిందండి. సో కాబట్టి రీసెంట్గా అపాయింట్ అయినటువంటి వ్యక్తి పేరు జస్టిస్ సుజయ్ పాల్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక అక్షరాస్యత కలిగినటువంటి జిల్లా పేరేంటి? విచ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ది హైయెస్ట్ లిటరసీ రేట్ అని చెప్పేసి అడిగారు. తెలంగాణలో హైయెస్ట్ లిటరసీ రేట్ కలిగినటువంటి అత్యధిక అక్షరాస్యత శాతం కలిగినటువంటి జిల్లా ఏది అంటే హైదరాబాద్ జిల్లా అండి. సో 83 అబోవ్ మనకి ఈ జిల్లాలో చదువుకున్నటువంటి అక్షరాస్యులు అయితే ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ప్రాంతంలో గోల్కొండ పత్రికను 1934లో స్థాపించినటువంటి వారు ఎవరు? హూ ఎస్టాబ్లిష్డ్ ది గోల్కొండ న్యూస్ పేపర్ ఇన్ 1934 ఇన్ ది తెలంగాణ రీజియన్ అని క్వశ్చన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ సురవరం ప్రతాప్ రెడ్డి గారండి. సో సురవరం ప్రతాప్ రెడ్డి గారు 1934లో తెలంగాణ ప్రాంతంలో గోల్కొండ అనేటువంటి పత్రికను స్థాపించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హర్షవర్ధన్ ఆస్థాన కవి అయినటువంటి బాణభట్ట రచించినది ఏమిటి? వాట్ డిడ్ హర్షాస్ కోర్ట్ పోయెట్ బాణభట్ట రైట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే అతను రాసింది హర్ష చరిత్ర అండి. సో హర్ష చరిత్ర అనేటువంటి ఒక పర్టికులర్ బుక్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ది డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్ పుస్తక రచయిత ఎవరు? ఓకే, పుస్తకం వచ్చేసి ది డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్ పుస్తక రచయిత ఎవరు అంటే హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ ది డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్ అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు? రైట్ ఆన్సర్ గురు చరణ్ దాస్ అనేటువంటి ఆయన ది డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్ మంచిగా ఉండడం ఎంత కష్టం అనేటువంటి ఈ పర్టికులర్ అంశం పైన ఒక బుక్ అయితే రాశారు. ఆ పుస్తకం రాసినటువంటి రచయిత వచ్చేసి గురు చరణ్ దాస్ అనేటువంటి ఆయన రాయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూశారు కదా, తెలుగులో ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఉన్నాయి. ఆప్షన్స్ కూడా మనకి ఇక్కడ తెలుగు ఇంగ్లీష్లో ఉన్నాయి. సో మాక్ టెస్టులు కూడా మేము ఈ విధంగానే ప్రిపేర్ చేసి అందిస్తున్నాము. సో ఈరోజు హోలీ సందర్భంగా మాక్ టెస్టులని 149 రూపీస్కే మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు వరకే మీకు ఆఫర్స్ అయితే ఉంటాయి. సో మీరు 349 కోర్స్ తీసుకున్నట్లయితే అందులో మీకు ఈ మెగా కోర్స్లో 25 మాక్ టెస్ట్స్ ఉంటాయి. 2500 బిట్స్ అనమాట. అవి ఈచ్ టెస్ట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. 60 జీకే బిట్స్, 40 ఇంగ్లీష్ బిట్స్ ఉంటాయి. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని బేస్ చేసుకొని వాటిని ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ మెగా కోర్స్లోనే మీకు ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. ప్రీవియస్ పేపర్స్తో పాటు వీడియో క్లాసెస్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియో క్లాసెస్ తెలుగు మీడియంలో ఉన్నాయి.
ఇంకా మీకు 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి జీకే బైలింగ్వల్లో ఉంటుంది అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా ఈ 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్లో ఉంటాయి. సో మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకున్నట్లయితే 349 అనేటువంటి కోర్సు మీకు అన్నీ కూడా అవైలబుల్లోకి రావడం జరుగుతుంది. లేదు మీరు 99 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకున్నట్లయితే అందులో మీకు పీడిఎఫ్ కోర్సెస్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ 3 కోర్సెస్ని మీరు ఈ రోజులోపే ఈ తక్కువ ప్రైస్తో తీసుకోండి. సో మీకు రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, బురుజ్ దుబాయ్ ఎత్తు ఎంత? వాట్ ఈస్ ది హైట్ ఆఫ్ బుర్జ్ దుబాయ్? ఓకే, బుర్జ్ ఖలీఫా ఉంది కదా, సో బుర్జ్ ఖలీఫాకి సంబంధించినటువంటి ఎత్తు ఎంత అని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి 2700 అడుగులు ఎత్తు అయితే ఉంటుందండి. 2700 ఫీట్ ఇది ఎత్తు ఉంటుందన్నమాట. సో బుర్జ్ ఖలీఫా, దుబాయ్లో ఉన్నటువంటి ఒక బుర్జ్ ఖలీఫా ఏదైతే ఉందో 2700 ఫీట్ హైట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో, సో ఉద్యోగ భవిష్య నిధి డిపాజిట్లపై 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎంత శాతం వడ్డీ రేటు కేంద్రం చెల్లించనుంది? వాట్ ఈస్ ది ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ డిపాజిట్స్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 యాజ్ డిక్లేర్డ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. రైట్ ఆన్సర్ వచ్చేసి 8.1% అండి. సో 8.1% 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎంత చెల్లిస్తుంది అంటే వడ్డీ రేటు 8.1% అయితే చెల్లిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు రక్షిత అటవీ ప్రాంతాల చుట్టూ కనీసం ఎన్ని కిలోమీటర్ల మేర భూభాగం పర్యావరణ సున్నిత వలయం ఎకో సెన్సిటివ్ జోన్గా ఉండాలని పేర్కొంది? ఓకే, సుప్రీంకోర్టు రక్షిత అటవీ ప్రాంతాల చుట్టూ కనీసం ఎన్ని కిలోమీటర్ల మేర ఆ యొక్క భూభాగం పర్యావరణ సున్నిత వలయం అంటే ఎకో సెన్సిటివ్ జోన్గా ఉండాలని పేర్కొంది అని క్వశ్చన్ అయితే వచ్చింది. ఇంగ్లీష్లో చూస్తే వాట్ ఈస్ ది మినిమం ఎకోసిస్టమ్ జోన్ అరౌండ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్స్ యాజ్ డైరెక్టెడ్ బై ది సుప్రీం కోర్ట్ అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ 1 కిలోమీటర్ ఉండాలని చెప్పేసి సూచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సకినాలు లేదా చకినాలు అనేది బియ్యం పిండితో మరియు క్రింది వాటిని కలిపి చేసిన డీప్ ఫ్రైడ్ స్నాక్. ఓకే, సకినాలు లేదా చకినాలు ఈజ్ ఏ డీప్ ఫ్రైడ్ స్నాక్ మేడ్ విత్ రైస్ ఫ్లోర్ అండ్ వాట్ ఇంగ్రీడియంట్ అని చెప్పేసి అడిగారు. సో మనకి ఇక్కడ సకినాలు అనేవి చూసుకుంటే మనకి ఇక్కడ బియ్యం పిండితో పాటు ఇక్కడ నువ్వులతో కూడా సీసమ్ సీడ్స్తో కూడా చేస్తారనమాట. సో ఇది మనకి జనరల్గా అడిగేటువంటి క్వశ్చన్స్ ఇవి. సకినాలు లేదా చకినాలు అని పిలువబడేటువంటి ఒక తినుబండారం ఏదైతే ఉందో అది మనకి బియ్యం పిండితో మరియు క్రింది వాటిని కలిపి చేసినటువంటి డీప్ ఫ్రైడ్ స్నాక్ అని చెప్పేసి అడిగారు. సో అది వచ్చేసి మనకి మరొక ఇంగ్రీడియంట్ నువ్వులు అనమాట. సో వీటిని సీసమ్ సీడ్స్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవితంపై విడుదల చేసినటువంటి హాఫ్ లయన్ పుస్తక రచయిత ఎవరు? హూ ఈస్ ది ఆథర్ ఆఫ్ ది బుక్ హాఫ్ లయన్ బేస్డ్ ఆన్ ది లైఫ్ ఆఫ్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు? హాఫ్ లైన్ అనేటువంటి పుస్తకాన్ని రచించినటువంటి ఆథర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో ఇది ఈ హాఫ్ లైన్ అనేటువంటి పుస్తకం వచ్చేసి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి మన పివి నరసింహారావు గారి నరసింహారావు గారి లైఫ్ని బేస్ చేసుకొని రాసినటువంటి బుక్ అనమాట. సో ఆ బుక్ రాసింది ఎవరు అంటే, హాఫ్ లైన్ అనేటువంటి బుక్ రాసింది ఎవరు అంటే వినయ్ సీతాపతి అండి. సో వినయ్ సీతాపతి అనేటువంటి ఆయన ఈ యొక్క హాఫ్ లైన్ అనేటువంటి బుక్ని మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారి జీవితాన్ని ఆధారంగా చేసుకుని రాయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి క్రింది చర్యల్లో ఏవి సరైనవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ ఆర్ అప్రోప్రియేట్ టు రెడ్యూస్ రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి క్రింది వాటిలో ఏ చర్యలు సరైనవి అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే వెనుకబడినటువంటి ప్రాంతాలలో అందరికీ సబ్సిడీలు కల్పించాలి, అలాగే వెనుకబడినటువంటి ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేయాలి, ఇంకా థర్డ్ వన్ పెద్ద పారిశ్రామిక సంస్థలకు సబ్సిడీలు కల్పించాలి, వెనుకబడినటువంటి ప్రాంతాల పేద ప్రజలకు కనీస జీవనాధార ఆసరా కల్పించాలి అనేది ఇక్కడ మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ అనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే 1 and 2, 2 and 3, 3 and 4, 2 and 4 అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇచ్చినటువంటి ఒక 4 సెంటెన్సెస్లో వెనుకబడినటువంటి ప్రాంతాలలో అందరికీ సబ్సిడీలు కల్పించాల్సి ఉంటుంది. సో సబ్సిడీలు కల్పిస్తే చాలామంది ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లేదా స్మాల్ స్కేల్ బిజినెస్లు పెట్టడానికి ముందుకు వస్తారు. సో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో సో అప్పుడు వారికి ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయినప్పుడు వారు ఆర్థికంగా
డెవలప్ కావడం జరుగుతుంది కాబట్టి సో సబ్సిడీలు కల్పించాలి అనేది ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ వన్. తర్వాత చూసుకుంటే వెనుకబడినటువంటి ప్రాంతాలలో అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేయాలి అనేది దీనికి సంబంధించిన మరొక స్టేట్మెంట్. సో ఇది కూడా కరెక్టే. ఇంకా పెద్ద పారిశ్రామిక సంస్థలకు సబ్సిడీలు కల్పించాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. తర్వాత వెనుకబడినటువంటి ప్రాంతాల పేద ప్రజలకు కనీస జీవనాధార ఆసరా కల్పించాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవి అన్నారు కాబట్టి మనకి ఈ ఫస్ట్ 2 ఆప్షన్స్ కరెక్ట్గా అవి ఇచ్చినటువంటి క్వశ్చన్కి మనకి కరెక్ట్గా యాప్ట్ అయ్యేటువంటి లేదా కరెక్ట్గా వాటి యొక్క సొల్యూషన్స్ సూచించేటువంటి సెంటెన్సెస్ కాబట్టి ఆప్షన్ 1 and 2 మనకి ఇక్కడ రైట్ అని చెప్పేసి మనం ఇచ్చినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్గా మనం చెప్పాలి కాబట్టి సో ఆప్షన్ 1 దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హృదయ్ పథకము అనగా ఓకే వాట్ ఈస్ ది హృదయ్ స్కీమ్ అని చెప్పేసి ఈ యొక్క హృదయ్ అనేటువంటి స్కీమ్ గురించి అడిగారు. సో ఈ స్కీమ్ వచ్చేసి హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ స్కీమ్. ఓకే హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ స్కీమ్ అని చెప్పేసి అంటారు. సో దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటనేది చూసుకుంటే హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన. ఓకే హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఏవై అంటే ఇక్కడ ఆగ్మెంటేషన్ యోజన అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క హృదయ పథకం దేనికి సంబంధించింది అంటే హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన అనేటువంటి ఈ యొక్క స్కీమ్కి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, అభివృద్ధిని క్లుప్తంగా ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు. ఓకే ఒక దేశం లేదా ఒక ప్రాంతం యొక్క అభివృద్ధిని ఒక సంక్షిప్తంగా చాలా ఒక సింపుల్ వర్డ్తో ఏ విధంగా నిర్వచించవచ్చు అని చెప్పేసి అడిగారు. హౌ కెన్ డెవలప్మెంట్ బీ బ్రీఫ్లీ డిఫైన్డ్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే సింపుల్గా చెప్పాలి అంటే జీడిపి పెరుగుదలండి. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎప్పుడైతే పెరుగుతుందో సో అప్పుడు డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది అనేది మనకి నిర్వచనం కాబట్టి సో అభివృద్ధిని మనం క్లుప్తంగా బ్రీఫ్గా చెప్పాలి అంటే జీడిపి పెరుగుదల అని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ముద్రా పథకం ఈ క్రింది పరిశ్రమలలో దేనికి రుణ వసతి కల్పించడానికి ఉద్దేశించబడింది? ది ముద్రా స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ప్రొవైడింగ్ లోన్స్ టు విచ్ ఇండస్ట్రీ అని చెప్పేసి అడిగారు. సో మనకి ముద్రా పథకం దేనికి సంబంధించింది అనేది చూసుకుంటే లఘు మరియు చిన్న తరహా పరిశ్రమలు మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్కి సంబంధించినటువంటి పథకం అనమాట ఈ ముద్రా స్కీమ్. సో ముద్రా పథకం దేనికి సంబంధించింది అంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటే తెలుగులో లఘు మరియు చిన్న తరహా పరిశ్రమలకి సంబంధించి వీరు రుణ వసతి కల్పించేటువంటి పథకం అనమాట. ఎవరైనా మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ లేదా స్మాల్ బిజినెస్లను లేదా పరిశ్రమలను పెట్టుకోవాలి అనుకుంటే కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసినటువంటి ఒక ముద్రా స్కీమ్ ద్వారా వారు కొంత రుణ వసతి అయితే కల్పిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, దీర్ఘదర్శి ప్రణాళిక అంటే పర్స్పెక్టివ్ ప్లానింగ్ అనేది వాట్ ఈజ్ పర్స్పెక్టివ్ ప్లానింగ్ అని చెప్పేసి అడిగారు. సో పర్స్పెక్టివ్ ప్లానింగ్ అంటే ఏంటనేది చూస్తే 15 నుంచి 20 సంవత్సరాల దీర్ఘకాల ప్రణాళికని ఇక్కడ పర్స్పెక్టివ్ ప్లానింగ్ అని చెప్పేసి అంటారు. 15 నుంచి 15 to 20 ఇయర్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ని 15 to 20 ఇయర్ లాంగ్ టర్మ్ ప్లానింగ్ని ఇక్కడ పర్స్పెక్టివ్ ప్లానింగ్ అంటే దీర్ఘదర్శి ప్రణాళిక అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది నిజమైనటువంటి వివరణ కాదో తెలపండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి బహుపార్టీ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో అధ్యక్ష వ్యవస్థ సరిగా పనిచేయదు. ప్రెసిడెన్షియల్ సిస్టమ్ డస్ నాట్ వర్క్ వెల్ ఇన్ మల్టీ పార్టీ సిస్టమ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది రాంగ్ స్టేట్మెంట్గా మనం చెప్పవచ్చు అనమాట. సో మన దేశమే ఒక ఎగ్జాంపుల్. మన దేశంలో మనకి మల్టీ పార్టీ సిస్టమ్ అయితే ఉంది. సో మల్టీ పార్టీ సిస్టంలో ప్రెసిడెన్షియల్ సిస్టమ్ సరిగా వర్క్ అవ్వట్లేదా అంటే అవుతుంది. కాబట్టి సో ఈ యొక్క క్వశ్చన్కి సంబంధించి రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రాంగ్ స్టేట్మెంట్ వచ్చేసి థర్డ్ ఆప్షన్. సో కాబట్టి బహుపార్టీ వ్యవస్థ ఉన్నటువంటి దేశంలో అధ్యక్ష వ్యవస్థ సరిగా పనిచేయదు అనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అంతర్రాష్ట్ర జలాల వివాదాలకు సంబంధించి కింది వాటిలో ఏది సరైనది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏది సరైనది కాదు అని చెప్పేసి అన్నారండి. సో ఇక్కడ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఇన్ ఇండియా. సో దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి స్టేట్మెంట్ ఏది కాదు అంటే సో ఆప్షన్ 4 అండి. సుప్రీంకోర్టు యొక్క పరిధిని ఈ అంశానికి సంబంధించి పూర్తిగా తీసివేశారనేది రాంగ్ స్టేట్మెంట్. సుప్రీంకోర్ట్స్ జ్యూరిస్డిక్షన్ ఆన్ దిస్ మ్యాటర్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ రిమూవ్డ్ అనేది కరెక్ట్ కాదండి. సో బాగా సివియర్గా అయినప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నటువంటి విషయాలు మనం చాలాసార్లు చూస్తూనే ఉన్నాము. సో ఈవెన్ ఏపీ తెలంగాణకి సంబంధించి ఏమైనా వాటర్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వారు ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేస్తారు.
ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అంతర్రాష్ట్ర నదీ జలాలకి సంబంధించి ఏదైనా వివాదాలు తలెత్తినప్పుడు సో సుప్రీంకోర్టు యొక్క పరిధిని ఈ అంశానికి సంబంధించి పూర్తిగా తీసివేశారనేది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి సో దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2004 దేనికి సంబంధించినది? వాట్ డస్ ది 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2004 పర్టైన్ టు అని చెప్పేసి అడిగారు. సో ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది అంటే మంత్రిమండలి పరిమాణం, సైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించిందనమాట. సో ఇక్కడ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రం లేదా దేశంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి సైజ్ ఎంత ఉండాలి అనే దానికి సంబంధించి ఒక అమెండ్మెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇది 2004లో చేసినటువంటి అమెండ్మెంట్ అనమాట. సో 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాక్యాలలో ఏది సరైనది కాదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో రాంగ్ స్టేట్మెంట్ ఏదయ్యా అంటే సో 4th ఆప్షన్ అనమాట. శాంతిదేవుడు మరియు చంద్రకీర్తి మహాయాన బౌద్ధ మతంలోని యోగాచార సిద్ధాంత సాంప్రదాయాన్ని అవలంబించారు. శాంతిదేవ అండ్ చంద్రకీర్తి ఫాలోడ్ ది యోగాచార స్కూల్ ఇన్ మహాయాన బుద్ధిజం అనేది దీనికి సంబంధించినటువంటి రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి సో ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఇది రైట్ ఆన్సర్ అనమాట, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, సింధులోయ నాగరికతకు సంబంధించి ఈ క్రింది ప్రవచనాలలో ఏది సరైనది కాదు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ ది గివెన్ బిలో అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసినట్లయితే కరెక్ట్గా రాంగ్ స్టేట్మెంటే. వారు ఇనుప పనిముట్లను ఉపయోగించారనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. దే యూజ్డ్ ఐరన్ టూల్స్ కనుగొన్నట్లుగా ఎక్కడ కూడా మనకి ఇక్కడ సింధులోయ నాగరికతకు సంబంధించి అక్కడ కూడా ఆనవాళ్ళు అయితే లేవు. కాబట్టి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ రాంగ్ కాబట్టి సో అడిగినటువంటి క్వశ్చన్కి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్య సమాజంలోని మానవ జీవన దశలు ఆరోహణ క్రమంలో వాట్ ఈస్ ది కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ది స్టేజెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఇన్ ఆర్య సమాజ్ అని చెప్పేసి అడిగారు. ఆర్య సమాజంలో మానవ జీవన దశలు ఉండేటువంటి క్రమం ఏంటి, ఆరోహణ క్రమం ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వన్ వచ్చేసి బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఓకే, ఇంగ్లీష్లో బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అనేవి ఆర్య సమాజ్లో మనకి మానవ జీవన దశల గురించి ఒక కరెక్ట్ ఆర్డర్ ఏంటనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ బ్రహ్మచర్యం, ఆ తర్వాత గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనేది ఒక కరెక్ట్ సీక్వెన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ఆర్ఎస్సి యొక్క విస్తరణ రూపం ఏమిటి? వాట్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ ఎన్ఆర్ఎస్సి అని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఓకే, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి అని చెప్పేసి అంటారు. సో ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇక్కడ చూసుకుంటే దీని యొక్క ఫుల్ ఫాము, ఎన్ఆర్ఎస్సి యొక్క ఫుల్ ఫాము. సో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది ఫుల్ ఫాము. సో ఫుల్ ఫామ్స్ మనకి చాలా తక్కువ అడుగుతారు, బట్ మనకి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, విపత్తు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. దీనిలో సాధారణ జీవనం అస్తవ్యస్తమవుతుంది, పర్యావరణ స్థితి విచ్ఛిన్నమవుతుంది. ప్రాణాలను రక్షించడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి అత్యవసర ప్రమేయాల అవసరం. ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు? ఓకే, సో క్వశ్చన్ పెద్దదే. సో ఇక్కడ చూసుకుంటే హూ గేవ్ ది డెఫినిషన్? ఏ డిజాస్టర్ ఈజ్ ఏ క్యాటాస్ట్రోఫిక్ సిచ్యువేషన్ ఇన్ విచ్ నార్మల్ లైఫ్ ఈజ్ డిస్రప్టెడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఆర్ డివాస్టేటెడ్ రిక్వైరింగ్ అర్జెంట్ ఇంటర్వెన్షన్ టు సేవ్ లైవ్స్ అండ్ ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఈ డెఫినిషన్ అనేది ఎవరు ఇచ్చారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఈ డెఫినిషన్ ఎవరు ఇచ్చారనేది చూసుకుంటే భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి గృహ కార్యకలాపాల మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో విపత్తు నిర్వహణ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కిందే ఉంటుంది కాబట్టి భారత ప్రభుత్వం గృహ కార్యకలాపాల మంత్రిత్వ శాఖ, తెలుగులోకి మారిస్తే ఈ విధంగా వస్తుంది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఈ యొక్క స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల వీటి నుండి తీసుకోబడ్డాయి. జార్ఖండ్ రాష్ట్రాలు, ఓకే, ఉత్తరాంచల్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ 3 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ రాష్ట్రం నుంచి విడిపోయాయని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో అవేంటనే చూద్దాము.
సో ఇక్కడ మనకి ఉత్తరాంచల్ వచ్చేసి చూసుకుంటే మనకి ఉత్తరప్రదేశ్ నుంచి సపరేట్ అయింది. ఛత్తీస్గఢ్ చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ నుంచి సపరేట్ అయింది. జార్ఖండ్ వచ్చేసి బీహార్ నుంచి సపరేట్ అయింది. కాబట్టి ఈ 3 స్టేట్స్ కూడా సపరేట్ అయినటువంటి స్టేట్స్. ఏ స్టేట్స్ నుంచి అనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు ఒక సీక్వెన్స్లో. సో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి జార్ఖండ్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హిమాలయ పర్వతాలు ఈ కింది 5 దేశాలలో వ్యాపించి ఉన్నాయి. ది హిమాలయాస్ స్ప్రెడ్ అక్రాస్ ది విచ్ 5 కంట్రీస్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ రైట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే భూటాన్, ఇండియా, నేపాల్, చైనా, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఈ యొక్క దేశాలలో మనకి ఇవి వ్యాపించి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ పర్టికులర్ కంట్రీస్లో మనకి హిమాలయాస్ అనేవి వ్యాపించి ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, నైరుతి ఋతుపవనాల కాలం రాజస్థాన్లో అల్పపీడనం ఉన్న వర్షపాతం చాలా తక్కువ, దీనికి కారణం ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే వై డస్ రాజస్థాన్ రిసీవ్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్ డ్యూరింగ్ ది సౌత్ వెస్ట్ మాన్సూన్ డిస్పైట్ హ్యావింగ్ లో ప్రెషర్ అని చెప్పేసి రావడం జరిగింది. క్వశ్చన్ అయితే అడిగారు. సో దీని యొక్క కారణం ఏంటనేది చూసుకుంటే పర్వతాల దిశ వాయువు ప్రవాహానికి సమాంతరంగా ఉంది. సో విండ్స్ బ్లో ప్యారలల్ టు ది మౌంటైన్ రేంజెస్ అనమాట. సో ఈ కారణం చేత అక్కడ రెయిన్ఫాల్ అనేది నైరుతి ఋతుపవనాలకి సంబంధించినటువంటి రెయిన్ఫాల్ అనేది ఆ ఏరియాలో తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నదిని గురించినటువంటి క్రింది వాక్యాలలో వాస్తవ దూరమైనవి ఏవి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది సింధు రివర్ ఈజ్ ట్రూ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ చూస్తే దాని యొక్క పూర్తి పారుదల ప్రదేశపు వైశాల్యం దాదాపు 4,50,000 చదరపు మైళ్ళు. ఇట్స్ టోటల్ డ్రైనేజ్ ఏరియా ఈజ్ అబౌట్ 4,50,000 స్క్వేర్ మైల్స్ అనేది దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతిపాదన ఏలో చూసుకున్నట్లయితే భారత ద్వీపకల్పంలో పడమర వైపు ప్రవహించేటువంటి నదులకు డెల్టాలు లేవు, కారణం? ఆర్ వచ్చేసి ఈ నదులు ఎలాంటి ఒండ్రు అవక్షేపాలను మోసుకెళ్ళవు. ఇక్కడ మీరు స్టేట్మెంట్లో ఇంగ్లీష్లో చూస్తే స్టేట్మెంట్ ఏ వచ్చేసి దేర్ ఆర్ నో డెల్టాస్ ఫర్ రివర్స్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. స్టేట్మెంట్ ఆర్ దీస్ రివర్స్ డు నాట్ క్యారీ లార్జ్ సెడిమెంట్ డిపాజిట్స్. సో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏ మరియు ఆర్లు 2 సరైనవే, మరియు ఏకు ఆర్ సరైనటువంటి వివరణ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పులికాట్ సరస్సుకి సంబంధించి క్రింది వాటిలో ఏది సరైనది కాదు అని చెప్పేసి అడిగారు. విచ్ ఈస్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ ది పులికాట్ లేక్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క ఈశాన్య భాగంలో విస్తరించి ఉంది అనేది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. ఇట్ ఈస్ నాట్ లొకేటెడ్ ఇన్ ది నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది రాంగ్. సో ఇట్ ఈస్ నాట్ లొకేటెడ్ ఇన్ నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. బట్ ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూస్తే ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చాడు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్, కాబట్టి అడిగినటువంటి క్వశ్చన్కి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్మార్ట్ సిటీ మిషన్ లోగోలోని వచనం టెక్స్ట్స్ ఏమిటి? వాట్ ఈస్ ది టెక్స్ట్ ఇన్ ది స్మార్ట్ సిటీస్ మిషన్ లోగో అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఆ లోగోలో ఉన్నటువంటి టెక్స్ట్ దేని గురించి చెప్తుంది అంటే స్మార్ట్ సిటీ మిషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తెలుపుతుంది. స్మార్ట్ సిటీ మిషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆ యొక్క టెక్స్ట్ అయితే తెలుపుతుంది అనమాట. కాబట్టి 4th ఆప్షన్ అనేది దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. సో ఇవి పార్ట్ 1 అనమాట. సో పార్ట్ 1కి సంబంధించినటువంటి ఫ్యూ క్వశ్చన్స్ మరొక వీడియోలో మిగిలినటువంటి బిట్స్ కూడా చేస్తాను. మీరు మాక్ టెస్ట్లు సంబంధించినటువంటి ఆ యొక్క కోర్స్ తీసుకున్నట్లయితే మీరు ఇవన్నీ కూడా అటెంప్ట్ చేయొచ్చు. 25 పేపర్స్ అయితే ఉన్నాయి. మీకు క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్రాక్టికల్గా మీరు మాక్ టెస్ట్లు అయితే ఈ నెక్స్ట్ డేస్లో అట్లీస్ట్ మీరు ఖచ్చితంగా వాటిని అటెంప్ట్ చేయాలి. కాబట్టి మెగా కోర్స్ తీసుకోండి, అందులో మీకు అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు అన్నీ ఒక్క కోర్సులోనే పొందవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.